అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ సిపి గారి ఆదేశాల మేరకు ఈ సైబర్ క్రైమ్ మీద అవగాహన సదస్సు కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా ఈ రోజుల్లో లోన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో దాని బారిన చాలా మంది పడి ఎక్కువ మంది డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా స్టూడెంట్స్ ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళు ఈజీ మనీకి అలవాటు పడి ఈ త్వరగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఆన్లైన్లో ఉన్న యాప్స్ లోన్ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని ఇలాగా మొత్తం డబ్బులన్నీ కూడా లాస్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడే పర్మిషన్స్ అన్నీ కూడా ఫ్రీగా వస్తున్నాయనే ఉద్దేశంతో త్వరగా పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లోన్స్ ఏదైతే తీసుకున్నారో ఆ అమౌంట్ మొత్తం కట్టినా కానీ ఇంకా కట్టాలని బెదిరించడం, వాళ్ళ యొక్క డేటా వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఆ ఫొటోస్ కానీ అదేవిధంగా వీడియోలు కానీ మార్ఫింగ్ చేసి వాళ్ళ బంధువులకి అదేవిధంగా అతనికి పంపించి బెదిరించి ఎక్కువగా డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. దీనికి వాళ్ళు భయపడి ఎవరికి చెప్పుకోవాలో తెలియక భయపడి సూసైడ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇలాగా చేయకుండా ఈ స్టూడెంట్స్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండాలి. అదేవిధంగా వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి జరిగిన నష్టాన్ని పెద్దలకు తెలియజేసి వెంటనే 1930కి ఫోన్ చేసి ఏదైతే డబ్బులు పోయినాయో ఆ అకౌంట్ని బ్లాక్ చేయడం జరుగుతుంది, స్విచ్ చేయడం జరుగుతుంది. ఆ అమౌంట్ని వెనక్కి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన సిపి గారికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సెలవు తీసుకుంటాం. సార్, నా పేరు సరళ వీరేంద్ర కుమార్ అండి. నాది అమలాపురం దగ్గర ఇసుకపూడి గ్రామానికి చెందిన వాడిని. సౌదీ అరేబియా తీసుకెళ్లి అక్కడ నన్ను ఎడారిలో పెట్టేశారు సార్. ఆ ఎడారిలో వెళ్ళిన కాడి నుంచి నాకు బ్లడ్ వార్నింగ్స్, ముక్కులంటే నోట్లంటే బ్లడ్, యూరిన్ వెళ్ళకపోవడం, రిటర్న్కి వెళ్ళకపోవడం అలాగే ఉంది సార్. 16 రోజులు అయింది సార్ నేను వెళ్ళి. 16 రోజులు నేను ఎడారిలోనే ఉన్నాను సార్. చాలా కష్టంగా ఉంది సార్. అక్కడ అలా ఇరుక్కుపోయినని నేను సోషల్ మీడియాలో పెట్టిన ద్వారా వెంటనే నారా లోకేష్ గారు వెంటనే రియాక్ట్ అయ్యి అక్కడి నుంచి సౌదీ అరేబియాలో ఎన్ఆర్ఐ టీడీపీ ప్రెసిడెంట్ అయిన డాక్టర్ వేమూరి గారికి ఆదేశాలు ఇచ్చారని సార్. ఆ వేమూరి గారు ఆదేశాల ప్రకారం అక్కడున్న ఖలీద్ సోఫుల్లా, రాధాకృష్ణ గారు ఇంకా చాలా మంది ఎన్ఆర్ఐ టీడీపీ కార్యకర్తలు అక్కడ నన్ను చాలా రెస్క్యూ చేశారు సార్. నారా లోకేష్ గారి హెల్ప్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్. నారా లోకేష్ గారు చాలా థ్యాంక్స్ అండి. మీ సహాయం నేను జన్మకి మర్చిపోలేను సార్. నా తరపున, మా కుటుంబం తరపున మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉన్నాను సార్. చాలా థ్యాంక్స్ సార్. లోకేష్ గారికి చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను సార్. మా కుటుంబం తరపు నుంచి, మా తమ్ముడు తరపున, మా తరపు నుంచి చాలా థ్యాంక్ యూ చెప్పుకున్నాను సార్ లోకేష్ సార్కి.